అడుగు అడుగునా ధనదాహం, అధికారంపై అధిక మోహం, వ్యసనాలపై తగని వ్యామోహం. ఆధునిక సమాజమేవో ఆటవిక సమూహం, స్వార్థపరుల సందోహంలో ధర్మం ఉనికేవో సందేహం. మనసున్న మనిషికి ప్రతి నిమిషం ఎదురయ్యేను ఓ పద్మవ్యూహం, పద్మవ్యూహం, పద్మవ్యూహం. ప్రతి కదలిక వెనుక ఓ లాభానికై చింత, అవసరం లేకుండే అరక్షణమైన నిలువరు నీ చెంత. ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత, ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత. విలువలకై వెతుకులాట నేడొక పెద్ద వింత, విలువలకై వెతుకులాట నేడొక పెద్ద వింత. పులిహోర దద్దోజనం ప్రసాదాలు తిని తిని నోరు చచ్చిపోయింది అల్లుడు గారు. కానీ కండ మాత్రం బాగానే పట్టారు. అబ్బా ఊరుకోండి. కోటి కోటి అదే కోటికెళ్ళి కోడి తీసుకురండి. కోడి కోసం కోటికెందుకే? సాయంత్రం మస్తాన్ షాప్ కి వెళ్ళి చికెన్ పట్టుకొస్తాగా. కుదరదు, కోటిలోనే బాగుంటుంది. అక్కడ అన్ని పండగ సీజన్ కదా, రిబేట్ లో ఇస్తున్నారు. చికెన్ కూడానా? మమ్మీ త్వరగా భోంచేసి ఓ 4 సంతకాలు పెట్టేసాయి. 4 సంతకాలా? ఎందుకో? గోచిపాత కన్నా దరిద్రం లేదు కదా. ఇంకా మీ దగ్గర ఏం మిగులుందని అత్తగారు అంతగా ఉలికి పడుతున్నారు. అమ్మో, నిన్నెవరు నమ్మారు? బతికుండగానే నా గుండె కళ్ళు కార్జం అన్ని అమ్మేస్తావు. నేను పెట్టను. అలాంటి ఏం లేదు అత్తగారు. చౌక ధరల దుకాణం వాళ్ళు ఇచ్చే రేషన్ కార్డు లో మీ పేరు కూడా నమోదు చేస్తున్నాం కదా ప్రభా. అవునవును. అయితే సరే. అమ్మయ్యా, మీరెళ్ళి కాగితాలు తీసుకురండి. ఇప్పుడు కాదు, సంతకాలు రేపు పెడతాను. నాకు ఇప్పుడు బాగా నిద్ర వస్తుంది. గుడ్ నైట్. పట్ట పగలే గుడ్ నైట్ అంటదంటే గుడ్డి దానిలాగా. అంటే రాత్రి దాకా నిద్ర లేవదని అర్థం. సర్లేండి, ఏం చేస్తాం, రేపు ఉదయం మళ్ళీ ట్రై చేద్దాం. అమ్మో అమ్మో, ఇలాంటి ఆడదు కాదే మీ అమ్మ. జగత్ గిలాడి, జగత్ జంత్రి. వింటుంది. కోటి రూపాయలు మర్చిపోకండి. ఏమి కోటో బుర్ర తింటోంది. ఊపిరి పీల్చుకోమ్మా, వదిలే. వెనక్కి తిరుగు, గట్టిగా గాలి పీల్చు. కూర్చోమ్మా. నాలుగు చూపించు. నువ్వెళ్ళు. నువ్వు రామ్మా. సుహిత, బాగా చదువుతున్నావమ్మా? చదువుతున్నానంటీ. గట్టిగా గాలి పీల్చు. వదులు. మళ్ళీ వదులు. చాలు. నోరు తెరవమ్మా. గుడ్. ఓకే మిస్సెస్ గౌరీ, పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. సిస్టర్, వీళ్ళిద్దరిని తీసుకెళ్లి వెయిట్ చెకప్ చేయి. రెండమ్మా. కాల్షియం టాబ్లెట్స్, విటమిన్ టాబ్లెట్స్ రాసిస్తాను. జనరల్ గా వాడితే సరిపోతుంది. ఓకే.
ఖర్చీఫ్ మర్చిపోయానే. నువ్వు వెళ్ళు, నేను ఇప్పుడే వస్తాను. మీరు సుహిత కాలు బాగు చేయించడం కోసం దేశాల్లో డాక్టర్స్ని కన్సల్ట్ చేశారు. అయినా లాభం లేకుండా పోయింది. ఆ ఒక్కటే బాధగా ఉంటుంది. ఆ ఒక్క లోపం తప్పించి సుహితలో అన్ని గొప్ప లక్షణాలే డాక్టర్. మీ సొంత పిల్ల కాకపోయినా ఎంత బాగా చూసుకుంటున్నారు. మీ కడుపున పుట్టిన బిడ్డతో సమానంగా చూసుకుంటున్నారు. డాక్టర్, దయచేసి ఆ ఇద్దరిలో ఒక బిడ్డ నాకు పుట్టలేదన్న విషయాన్ని గుర్తు చేయకండి. నేను నా వాళ్ళు ఆ విషయం ఎప్పుడో మర్చిపోయాం. మిత్రకి అసలు తెలియకూడదు. సారీ గౌరీ, ఏదో పొరపాటుగా అనేశాను. ఇట్స్ ఆల్ రైట్. నాకు అస్సలు తెలియకూడదా? అంటే రేఖాంటి చెప్పిన మాట నిజమే. నేను మమ్మీకి పుట్టలేదన్నమాట. అందుకే నన్ను ఎప్పుడు తిడుతూ సుహితను ముద్దు చేస్తూ ఉంటుంది. అంటే నేను అనాథనన్నమాట. సుహిత, మిత్ర, రండి 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 రండి. రామా రా రా రా. చెకప్ ఎలా జరిగింది? ఇద్దరు వెయిట్ చూసుకున్నారా? మిత్ర వెయిట్ కొంచెం పెరిగింది తాతయ్య. ఆ? అందుకే నిన్ను మిత్రను ఫాలో అవ్వమనేది. మిత్రమ్మా, మిత్రమ్మా, ఎక్కడికమ్మా? వదిలే పెంచలమ్మా, మళ్ళీ ఎందుకో అలిగినట్టుంది. దారిలో ఏమైనా అన్నావా దాన్ని? నాకు వేరే పని లేదా? ఏమైందమ్మా? ఈ మధ్య దానికి అలకలు మరీ ఎక్కువయ్యాయి. ఈ చిన్న వయసులోనే ఇంత మూడీగా ఉంటే ఎలా? గౌరీ, వెళ్ళి చూడు. నేను చూసొత్తాలేండి బాబు. అనవసరంగా బతిమాలకు పెంచలమ్మా, మరీ కొండకి కూర్చుంటుంది. అమ్మా సుహిత, మీరిద్దరేమైనా పోట్లాడుకున్నారా? లేదు తాతయ్య, హాస్పిటల్ నుంచి అలాగే ఉంది. నేను ఎన్నిసార్లు మాట్లాడిచ్చినా మాట్లాడలేదు. దానికంత ఇంపార్టెన్స్ ఇవ్వక్కర్లేదు మావయ్య. ఈ మధ్య పెంకితనం మరీ ఎక్కువ చేస్తోంది. మిత్రమ్మా, ఇక్కడ ఒక్కదానివే ఎందుకు కూర్చున్నావు? రా. నేను రాను. రామ్మా, మా అమ్మవు కదూ. నేను మీ అమ్మని కాదు, మీ అమ్మగారు ఆ సుహిత. నేను మీకేమీ కాను, నాకు ఎవరి అమ్మ కాదు. పా. గౌరీ, అమ్మా గౌరీ, పెంచిలమ్మా, వస్తున్నాను బాబు. వీళ్ళెక్కడా? వర్ధన్ బాబు, గౌరమ్మ ఆఫీస్కి వెళ్ళారయ్యా. అలాగా, నేను పని మీద బయటికి వెళ్తున్నాను. వచ్చేసరికి సాయంకాలం అవుతుంది. అట్టాగేనయ్యా. మిత్ర ఉదయం నుంచి పైగదిలో తలుపేసి కూర్చుంది. ఎందుకో అలిగినట్టుంది. ఒకసారి వెళ్ళి కనుక్కో. అట్టాగే బాబు, మీరు వెళ్ళిరండి. నేను బతిమాలు కనుక్కుంటానుగా. ఉమ్. మీ సొంత పిల్ల కాకపోయినా ఎంత బాగా చూసుకుంటున్నారు. మీ కడుపున పుట్టిన బిడ్డతో సమానంగా చూసుకుంటున్నారు. డాక్టర్, దయచేసి ఆ ఇద్దరిలో ఒక బిడ్డ నాకు పుట్టలేదన్న విషయాన్ని గుర్తు చేయకండి. నేను నా వాళ్ళు ఆ విషయం ఎప్పుడో మర్చిపోయాం. మిత్రకి అసలు తెలియకూడదు. అయితే నేను సొంత కూతుర్ని కాదన్నమాట. నేను అనాథని. ఈ మమ్మీకి నేనంటే అందుకే ఇష్టం లేదు. సుహితే సొంత కూతురు. నేను వీళ్ళకి అక్కర్లేదు. నాకెవ్వరూ లేరు. మిత్రమ్మా, మిత్రమ్మా, తలుపు తీయమ్మా. మిత్రమ్మా.
మిత్రం చేయి కోసేసుకుంది, రక్తం కారిపోతుంది, స్రోలో లేదు. గౌరమ్మకి వర్ధన్ బాబుకి ఫోన్ చేస్తే వాళ్ళేమో ఫోన్లో కలవడం లేదు, నాకేమో కాలు చెయ్యడం లేదు. మీరు తొందరగా రండి బాబు. మన మిత్రంకి ఎలా ఉంది బాబు? ఏం భయం లేదు కదా? ఏం భయం లేదు పెంచలమ్మ. సమయానికి నువ్వు చూసి నాకు ఫోన్ చేసి మంచి పని చేశావు. మిత్ర రక్తం చాలా పోయింది, నా బ్లడ్ గ్రూప్ సరిపోయింది కాబట్టి ఇచ్చాను. అయ్యయ్యో, మీరిచ్చారా బాబు? రుణానుబంధం పెంచలమ్మ. ఇవన్నీ ఒక వలయం. ఎవరికి ఎవరితోనో, ఏ జన్మలోనో, ఈ జన్మలోనో రుణం లేకపోతే ఇలా కలుసుకోలేం. నిజమే బాబు. వర్ధన్కి గౌరికి ఫోన్ చేసావా? గౌరవం దొరకలేదు బాబు. వర్ధన్ బాబు వస్తున్నాడు. సరే పద, మిత్రం చూద్దాం. పదండి బాబు. మిత్రమా, పడుకొని పెంచలమ్మ. నిద్ర పట్టడానికి ఇంజెక్షన్ ఇచ్చుంటారు. మిత్ర మిత్ర ఏమైంది మిత్రకి? కంగారు పడుకు వర్ధన్, గండం గడిచింది. ఏంటిది పెంచలమ్మా? బ్లేడ్ తో కోసుకోవడం ఏంటి, ప్రాణం మీదకి తెచ్చుకోవడం ఏంటి? నాకేం అర్థం కావడం లేదు. ఎందుకో ఏంటో నాకు తెలదు బాబు. ఎంతకీ గది నుంచి బయటికి రాకపోతే చూద్దామని వెళ్ళాను, అంతే. మిత్రం చేతి నుంచి రక్తం కారిపోతున్నది, మిత్రమేమో స్రోలో లేదు. మీ ఇద్దరికి ఫోన్ ట్రై చేసిందట. స్విచ్ ఆఫ్ చేసి ఉండడంతో నాకు ఫోన్ చేసి మంచి పని చేసింది. ఒక రకంగా మన మిత్రాన్ని మనకి దక్కించింది పెంచలమ్మే. పెంచలమ్మా, నీ రుణం ఎలా తీర్చుకోను? అదేంటి బాబు అంత పెద్ద పెద్ద మాట్లాంటారు? ఈ బిడ్డలిద్దరూ నా పంచి ప్రాణాలు కదా. వీళ్ళిద్దరిలో ఎవరికేమైనా ఈ పెంచలమ్మ బతుకుద్దా బాబు? పెంచలమ్మ నాకు ఈ విషయం చెప్పగానే నేను గౌరీ సెలెక్ట్ ట్రై చేశాను. ఆఫ్ లో ఉంది, ఆఫీస్ లో కూడా లేదట. ఏదన్నా బయట పని మీద వెళ్ళుంటుందిలే బాబు. ఏంటండి ఇది? బిడ్డ ప్రాణం మీదకి వచ్చిన తర్వాత కూడా ఈ బిజినెస్ ఏంటి? ఎక్సైట్ అవ్వకు వర్ధన్. ఇప్పుడు ఏం ప్రమాదం జరిగిందని కొంచెం సేపట్లో మిత్ర నార్మల్ అవుతుంది. లేదండి, సమయానికి మీరు వచ్చారు కాబట్టి సరిపోయింది, లేకపోతే ఎంత ప్రమాదం జరిగేది. వర్ధన్ ఊరుకో. మిత్ర మిత్ర ఎలా ఉంది వర్ధన్ మిత్రకి? ఇప్పుడు తీరుబడైందా నీకు? ఇంతసేపు ఎక్కడున్నావు? పిల్ల ప్రాణం మీదకి వచ్చా కూడా కాంటాక్ట్ చేయలేనంత బిజీయా? లేదు వర్ధన్, సెమినార్ లో ఉన్నాను, అందుకే సెల్ ఆఫ్ చేశాను. సమయానికి పెంచలమ్మ చూడకపోయింటే మీ తాతయ్య కూడా దొరకకపోతే ఏమై ఉండేది? తల్లి తండ్రి ఉండి కూడా దాని బతుకు నాశనం అయ్యేది. తల్లనక్క కాస్త బాధ్యత ఉండాలి. వర్ధన్, నా మాట వినిపించుకోవా? ఏం వినిపించుకోవాలి? తీరుబడిగా ఇప్పుడొచ్చావు. జరగకూడదు ఏదైనా జరుగుంటే నీ మొహం చూపించగలిగేదానివా? అదేంటి వర్ధన్, దీనికి అంతటికీ కారణం నేనే అన్నట్టు మాట్లాడుతున్నా? నువ్వు కాక ఇంకెవరు? చిన్న పిల్లని కూడా చూడకుండా దాన్ని రాచి రంపాన పెట్టావు. ఏ రోజైనా కన్న తల్లిలా లాలించావా? ఒక సవత్తల్లో దాన్ని హింసించావు. దాని మనసులో నీ మీద ద్వేషం పెంచుకునేలా చేశావు. ఆ చిన్న వయసులో చచ్చిపోవాలనే కోరిక కలిగేలా చేశావు. పిల్లల్ని కనగానే సరిపోదు, వాళ్ళని ప్రేమించడం కూడా నేర్చుకోవాలి. దయచేసి నీ మొరటతనాన్ని ఆ పసిదాని మీద చూపించుకో. చిచి,